గాయ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ బ్లాగ్స్ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో మేమైతే ఇప్పుడు షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. కొంచెం షాపింగ్ చేసేది ఉంది ఇంట్లో ఫంక్షన్ కోసం అని చెప్పి మేము అందరం అయితే కార్లో స్టార్ట్ అయిపోయాము. మేము మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. సో ఇదైతే వర్షం పడి ఆగిపోయింది. వెదర్ అయితే చూడండి చాలా ప్లెజెంట్గా మంచిగా అనిపించింది అనమాట. సో ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చాము. మా అక్క అండ్ వదిన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ మా అక్క వాళ్ళు అక్కడ నుంచి వచ్చారనమాట. ఇక్కడ కలుసుకున్నారు. సో పిల్లలతోటి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే శారీస్ చూసింది మా అక్క. వింటేజ్ పట్టు కోసం అయితే చూసింది. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి మంగళగిరి పట్టు, వింటేజ్ పట్టు అని చాలా వేశారు. తర్వాత వింటేజ్ పట్టు అయితే తీసుకుంది. ఈ పాపకి ఇది చాలా బాగా సెట్ అయిపోయింది. సో ఇది కూడా ఒక డ్రెస్ తీసుకున్నాం అనమాట. చాలా సతాయిచ్చింది. డ్రెస్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. సో బాబుకి కూడా ఇలా కోట్ మోడల్లో చూసామన్నమాట. సో మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశానికి షాపింగ్ అనమాట. ఇది మమ్మీ వాళ్ళు పెట్టాలి కాబట్టి షాప్ చేపిద్దామని చెప్పి అయితే వచ్చాము. అండ్ కిడ్స్కి కూడా తీసేసుకున్నాము. సో వీళ్ళ అల్లరి ఐస్ క్రీమ్ కావాలి అని చెప్తే మా పాప కోసం అయితే బయటకు వచ్చామన్నమాట. ఐస్ క్రీమ్ తీసుకొని మళ్ళీ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. బాగా ఆకలేసింది. షాపింగ్ చేసి ఆల్మోస్ట్ 5 అవర్స్ నించోనే ఉన్నాము. అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఫస్ట్ అయితే చికెన్ మచ్చా సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ప్రశాంతంగా సూప్ తాగిన తర్వాత అయితే స్టార్టర్ చెప్పుకున్నాం అనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పక్కనే ఫిష్ అక్వేరియం ఉంది. దాన్ని చూసి అయితే సంబరపడిపోతున్నారు. అది నిజంగా వాళ్ళ దగ్గరకు వచ్చిన ఫీలింగ్ వాళ్ళకైతే. సో చాలా బాగా అనిపించింది. సూప్ అయితే తాగిన తర్వాత అయితే స్టార్టర్ యాడ్ చేసుకుని తిన్నాము. సో పిల్లలు ఒక దగ్గర కూర్చోరు కదా మనకి. సో పిల్లల కోసం అయితే మేము కర్డ్ రైస్ ఆర్డర్ చేసాము. అండ్ మా కోసం మేము తందూరి చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అదైతే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది తందూరి చికెన్. దీంట్లోకి అయితే మనకు పుదీనా చట్నీ ఇస్తారు కదా. సో ఎమ్మీగా అయితే ఇది కూడా ఎంజాయ్ చేసాము. షాపింగ్ చేయడం ఏమో కానీ మేమైతే తినడమే బాగుంది. బాగా ఆకలేసింది మాకు. ఈ ఎండలకి అసలు ఉండలేకపోయామన్నమాట. సో చికెన్ది కూడా తీసేసిన తర్వాత అయితే పిల్లలకి తినిపించామన్నమాట కర్డ్ రైస్. తర్వాత చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. బిర్యానీ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. ఫైనల్గా అయితే మాది డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. పిల్లలు అయితే ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు అనమాట క్లే తోటి, టాయ్స్ తోటి. అండ్ మా అక్క అండ్ వదినలు తింటున్నారు. మేమైతే ఇక్కడ బయటకు వచ్చేసి నేను పిల్లల్ని చూసుకుంటున్నాను అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రెస్టారెంట్లో. శుభం రెస్టారెంట్ అనమాట. ఇది షాపూర్ దగ్గర ఉంది. మీకు నియర్ బై ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే గో అండ్ విజిట్. చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము చార్మినార్ వెళ్ళామన్నమాట. ఇంకొంచెం షాపింగ్ చేసేది ఉంది. బ్యాంగిల్స్, కొన్ని హెయిర్ ఎక్స్టెన్షన్స్ అవి తీసుకుందామని చెప్పి అయితే చార్మినార్ స్టార్ట్ అయిపోయాము. చూసాము ఇక్కడ నెక్ పీసెస్ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. సో కొన్ని ఐటమ్స్ అయితే పక్కన పెట్టుకున్నాము. మా అక్కకైతే ఇది బాగా నచ్చింది. అది ఫైనల్ చేసుకుంది. అండ్ బ్యాంగిల్స్ కూడా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే చూసి తీసుకున్నాం. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే భలే అనిపించాయి చూడంగానే. అన్నీ 100 అని చెప్పి భలే అమ్ముతున్నాడు. చిన్నపిల్లలే కూడా 100 అంట. సో డిస్టెన్స్ ఏమీ లేదనమాట. మనకి వాకింగ్ నుంచి బ్యాంగిల్స్ దగ్గరికి అయితే చాలా పక్కనే పెట్టుకున్నారనమాట. ఇవైతే హెయిర్ ఎక్స్టెన్షన్స్. ఫైనల్గా అయితే చార్మినార్ లోపలికి వరకు అయితే వెళ్ళిపోయాయి. అయితే చాలా రష్ అనిపించింది. జనాలు దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వర్షం పడి ఆగిపోయింది. ప్లెజెంట్గా అనిపించింది. చార్మినార్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ ఇంకో షాప్కి వచ్చామన్నమాట. ఇంకో శారీ పైకి బ్యాంగిల్స్ పేర్ చేద్దామని చెప్పి ఇక్కడ కూడా ఒక బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాము. చూడండి ఫైనల్గా అయితే తీసుకున్న తర్వాత బయటకి అయితే వచ్చాము. ఇంకా టీ పడాలి కదా. ఈవినింగ్ అయిపోయింది. వర్షం పడి ఆగిపోయింది. సరే అని చెప్పి ఇక్కడ ఫేమస్గా ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే ఇక్కడ బ్లౌజెస్ కూడా ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఇది మగ్గం బ్లౌజ్ చాలా బాగుంది. సింపుల్గా వేశాడు. 1500 అని చెప్పాడు. మాకు 1200కి ఇచ్చాడు. ఇక్కడికైతే వచ్చామన్నమాట. నిర్మాణ్ హోటల్ కదా, చాలా ఫేమస్. మస్కా బన్, టీ, పఫ్స్ ఇవన్నీ. సో మేమైతే బన్ అండ్ టీ అయితే తాగామన్నమాట. కొంచెం టీ తాగి అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. రష్ అయితే చాలా బాగుంది. చూడండి చార్మినార్ అయితే క్లౌడ్స్కి చాలా సూపర్ అనిపించింది. మస్తు జనాలు కూడా చాలామంది వచ్చారనమాట. నాకైతే బాగా అనిపించింది. నైట్ టైమ్స్ చార్మినార్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇంకా రంజాన్ టైంలో అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ కూడా ఇంకా కొన్ని పిల్లలకి బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి అయితే వచ్చేసాము. ఫైనల్గా అయితే రాజలక్ష్మి టెక్స్టైల్ అని చెప్పి హోల్సేల్కి అయితే వచ్చాము. పిల్లలకి డ్రెస్సెస్ అవన్నీ తీసుకుందాము అని చెప్పి తీసేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే ప్లీజ్